వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. నా పేరు స్వర్ణమ్మ. మాది కోడుమూరు దగ్గర పోతిగల్లు. అమ్మ పిల్లలకు రక్షణ పొందిన కుటుంబాలు సంబంధాలు రావాలంటే ఇద్దరు పిల్లలకి రక్షణ పొందిన కుటుంబాలే సంబంధాలు వచ్చినారు. ఇద్దరు పిల్లలకి అమ్మగారు ప్రార్థన చేసేటప్పుడు సంతానం లేని వారికి సంతానం కలగతట్టుగానే ప్రార్థన చేసినప్పుడు నా పిల్లలకు సంతానం కలగాలని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఇద్దరు పిల్లలకి సంతానం ఇచ్చినాడు. ఇద్దరు పిల్లలకి నార్మల్గా డెలివరీ అయ్యేలాన్న దేవుడు కృప చూపినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా మాది కపటి. ఈ పిల్లగానికి పాస్ పోసే దగ్గర రాయి ఉండేది. ఒంటికి పోసేటప్పుడు ఎంతో బాధపడేవాడు. అమ్మగారితో ప్రార్థన చేయించాను. ఎన్నో హాస్పిటల్ కూడా తిరిగాము. ప్రభా ఇంత చిన్న వయసులో ఆపరేషన్ అంటే అని భయపడ్డాము. ఈ శాలకు తిరిగిన తర్వాతే నాకు కుమారుడు పుట్టాడు అని ఎట్లో అదొకట్లు చేపిద్దామని మేము హాస్పిటల్కి వెళ్ళాము. మరి ఆపరేషన్ కూడా ల్యాప్రోస్కోపీ సర్జరీ చేశారు. చాలా చిన్నగా కట్ చేశారు. మేము ఎంతో కట్ చేస్తారో పిల్లగానుకొని భయపడ్డాము. సర్జరీ విషయంలో మాకు తోడుగా ఉండి ఆపరేషన్ బాగా జరిగింది. మేము ప్రార్థించుకున్నాం, నీ శాలకు వచ్చి సాక్ష్యం చెప్తాం తండ్రి, ఎలాంటి అపాయం లేకుండా ఆపరేషన్ జరగాలని. దేవుడు బాగు చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను. అమ్మగారికి వందనాలు. మా ఊరు గోనియల్లో నా సాక్ష్యం ఏమంటే, నాకు ఈ చెయ్యి అనేది ఒకటే జోముకి ఎక్కేది. నేను అమ్మతో ప్రార్థన చేయించుకున్నాను. చెయ్యి తక్కువైంది, జోములు తీసేది. కానీ మాకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రము. ఈ సంవత్సరం లేక కానీ మా పిల్లలకి మాకి ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు. మాది ఇదే ఊరే. నా పేరు శకుంతలమ్మ. దేవుడు చేసిన మేలు ఏది మరవకూడదు మనం. ఒక్కటి కాదు, రెండు కాదు, 25,000 సంవత్సరాల్లో ఎన్నో నాకు మేలు చేసినాడు. నేను అప్పులతో ఎంతో కుమిలిపోయేదాన్ని. నన్ను లేవనెత్తి ఆయన చిత్తంలో నన్ను నిలబెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు కూడా సొంతం ఆడపిల్లని నన్ను బాధ పెట్టేవారు. అయ్యా ఇది పరిస్థితి అంటామా, నువ్వేం భయపడద్దు, దేవుడు ఇస్తాడు, నీవు ఇత్తు వాళ్ళకి అని ఎంతో నాకు ధైర్యం చెప్పేవాడు. అయ్యా ప్రభా ఈ బిడ్డకు జ్వరం తీసివేయండి, మరొకసారి ఆ బిడ్డకి నువ్వు స్వస్థపరిచే, మరి నీ సన్నిధిలో నూతన సంవత్సరంలో మమ్మల్ని అందరినీ సజీవురకులు వంచుకుంటే నేను వచ్చి మరొకసారి నీ సన్నిధి సాక్ష్యం పలుకుతాను ప్రభా అన్నప్పటి నుండి ఆసుపత్రికి పోలే, మరి మందులు కూడా వేయలే. మరి చేతును దేవుడు దీవించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసిన అయ్యకి అమ్మకి వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తాను. నా పేరు మేరీ, నాది గూడూరు. నా సాక్ష్యం ఏమంటే, మా ఇంట్లో ఎన్నో సైతం శోధనలు వేధించేటివి. అమ్మకు ఫోన్ చేసి ఒకటే ఏడ్చేదాన్ని. ఎందుకు భయపడతావమ్మ, నీవు అస్సలు భయపడొద్దని అమ్మ చెప్పేది. అప్పుడు ప్రభువా నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పాలి, నేను ఫస్ట్ వారం కొత్త సంవత్సరం నేను అనుకున్నాను. ఇదే నా సాక్ష్యము. మా ఊరు పార్లపర. నా పేరు సునంద. మా పత్తి సిగ్గికి వెళ్ళింటిమి. పత్తి సిగ్గి మామందరూ తండ్రి ప్రభువా మా పండగ కావాలి కదా, మాకు డబ్బులు పత్తి మళ్ళీ చెట్లు చేయాలని మా మనసులోనే అనుకుంటే మాకు పండగ తలకల పత్తి అమ్మడపోయి మంచిగా మాకు డబ్బులు కావాలా తండ్రి అని అనుకొని మనసులో అనుకుంటే మా పాప చెప్తే ప్రభా సాకుని చెప్తానులే నీ సెలవులు అనుకుంటే, ఈరోజు చర్చికి పోతాను, నన్ను 2 వారాలు సాకుని చెప్పాలి, ఇట్లా పత్తి సాకుని చెప్పాలంటే ఇట్లా నీ పెరుగుని రాపిచ్చారు రా అంటే, నన్ను రాను, నా ప్రభువే చూసుకుంటానులే, దేవుడే చూసుకుంటాడు, నన్ను ఈరోజు సాకుని చెప్పి రావాలని నేను సెలవుకి వస్తే